బిచ్చగాళ్ళంటే దండం పెట్టి దీనంగా ఫేస్ పెట్టి అడుక్కుంటారు. కాల్ముక్త బాంచన్ అని బతిలాడతారు కూడా. కానీ తిరుపతిలో తిరుగుతున్న ఒక బిచ్చగాడు అట్లా కాదు. బిచ్చమేయకుంటే పుచ్చలు వలగొడతా అని బెదిరిస్తుండట. బెదిరించుడే కాదు, అన్నంత పని చేస్తుండట కూడా. వానికి భయపడి అటుకెళ్ళి తిరుగుడే బంద్ పెడుతున్నారట ఈ ముచ్చట ఎరుకున్న జనాలు. ఇక చూడుర్రి ఎట్లా భయపెట్టిండో నడి రోడ్డు మీద నిలబడి. పిచ్చోని చేతిలో రాయన్న సామెతను ప్రాక్టికల్ గా తిరుపతి పబ్లిక్ కు చూపెడుతుండు కదా ఈ మెంటల్ పిచ్చగాడు. ఇగో చేతిలో పెద్ద కట్టె పట్టుకొని రౌడీ గుండగాలు తిరిగినట్టు ఎట్ట తిరుగుతుండో చూడు అటు ఇటు. అగో బండి మీద పోయేటోళ్ళను భయపెట్టిస్తుండు. వట్టిగా గిట్లా బెదిరిస్తే మనం ఎందుకు చూపెడుతుంటాం గానీ అడిగినప్పుడు బిచ్చం వేయకుండా పుచ్చలు వలగొడుతున్నట భక్తులై. తిరుపతి కపిల తీర్థం గుడి ఎదురుగా ఉన్న నంది సర్కిల్ తిరుగుతున్నట్టు ఈ మెంటల్ బిచ్చగాడు. చూడబోతే బిచ్చగాడు కానీ చేసేదంతా సైకో పని. మైండ్ సరిగా లేనట్టుంది. వీడిట్లా శానదులు సంధి ఎత్తుండట. ఇద్దరు ముగ్గురిని గాయపరిచి ఒకరు చనిపోయినారు. ఈ రోజు డబ్బులు ఇవ్వలేదంటే కొట్టేదానికి వచ్చేది, అద్దాల పగలు కొట్టేది. తర్వాత యాత్రికుల్ని భయభ్రాంతులు చేస్తూ ఉన్నాడు. కారు వాళ్ళ దగ్గర పోయేది, కత్తి చూపించేది, బెదిరించేది. రోజు ఇదే తతంగాలు ఉన్నాయన. వీడు దగ్గర ఒక 3-4 ఏళ్ళు తిరుగుతూనే ఉన్నాడు. మరి పోలీసులకు చెప్పిరా అని అన్న. ఎవరు లేదు, ఎవరికి వెళ్ళే చెప్పలా. యాత్రికులు బెదిరించేది, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేది. అదే విధంగా రోజు ఇదే విధంగానే జరుగుతూ ఉంది. చెప్తే బిచ్చగాని మీద కంప్లైంట్ అయింది, బిచ్చం వేస్తే ఎయిర్రి లేకుండా ఊకోరే అని పోకిరి సినిమాలు అన్నట్టు ఏడంటారు అని చెప్పి ఆయనతో ఊకున్నట్టుర్రు. కానీ వీడేమో సైలెంట్ గా అడుక్కునే టైపు సినిమా బిచ్చగాడు కాదాయే. సడన్ గా వైలెంట్ గా మారే సైకో టైపు బిచ్చగాడాయే. పాపం వీడు కొట్టిన దెబ్బకు తలకాయ వాళ్ళకి దావకాల జీవిడిచినట్ట ఒక 55 ఏళ్ల వయసున్న మనిషి నిన్ననే. ఇట్లనే ఊకుంటే ఇంకెంతమంది నెత్తులు వలగొడతాడు అని వలేసి వీధి కుక్కలను దొరకబట్టి పట్టకపోదామని చూస్తురట అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు. ఇక ఆ పనేదో దబ్బును వేసి కపిల తీర్థానికి వచ్చే భక్తులను మా ఆటోలెక్కే గిరాకులకు న్యాయం చేసి పుణ్యం కట్టుకోరని చెప్పి అంటున్నాడు అక్కడి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అన్న. చూడుర్రి మనిషి మైండ్ చక్కగా లేకుంటే ఎంత డేంజర్ ఉంటుందో.